మనిషి మనిషిలా బతకడం ఓ కళ అంటారు. కానీ అందరికీ ఆ కళ ఉండదు. అందరూ అలా బతకరు. చాలామంది పక్కింటోడికి భయపడి, ఎదిరింటోడికి భయపడి, ఈ సమాజానికి భయపడి ఎప్పుడో మరణించినా గాని బతికే ఉన్నాం అన్న భ్రమలో బతుకుతున్నారు. ఈ భ్రమలన్నింటినీ బద్దలు కొడుతూ తాను చెయ్యాలనుకుంది తాను చేస్తూ తన ఇష్టం వచ్చినట్లు బతుకుతోంది ఓ జీవి. ఆ జీవి పేరే ఆర్జీవి. ఈ జీవి గురించి నేను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాని ఆయన ప్రపంచానికి పరిచయం చేసిన కొత్త వాటిని మాత్రం గుర్తు చేయాల్సిన సందర్భం వచ్చింది. శివ, సర్కార్, రంగీలా, సత్య లాంటి పాన్ ఇండియా సినిమాలను 30 సంవత్సరాల క్రితమే తీసిన వర్మ అశూరెడ్డి కాళ్లు నాకడానికి కారణమేంటి? అప్పటి వర్మ చనిపోయాడా? ఇప్పుడు బతుకుతున్న వర్మ వేరేనా? 1962 ఏప్రిల్ 7న అన్ని జీవులు వచ్చినట్లుగానే ఈ భూమ్మీదకొచ్చింది రామ్గోపాల్ వర్మ అనే జీవి. కాని అన్ని జీవులు బతికినట్లుగా బతకలేదు అతడు. మాటల్లో, చేతల్లో ఈ సమాజానికి ఎప్పుడూ విరుద్ధంగానే నడుచుకునేవాడు. కాని ఏనాడూ చట్టానికి వ్యతిరేకంగా వెళ్లలేదు. ఇక సినిమాల విషయానికొస్తే ఇప్పుడు మనమందరం పాన్ ఇండియా సినిమాలు అని జబ్బలు చరుచుకుని చెప్పుకుంటున్న సినిమాలన్నీ 30 సంవత్సరాల క్రితమే తీసి చూపించాడు వర్మ. తొలి చిత్రంతోనే సంచలనాలు సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత వరుస హిట్ సినిమాలతో వర్మ పేరుగా కంటే ఓ బ్రాండ్గా మారిపోయాడు. బాలీవుడ్లో అడుగుపెట్టి అక్కడ ఓ కంపెనీ పెట్టి బిగ్ బి అమితాబ్ బచ్చన్ను సర్కారుగా తనవైపు తిప్పుకున్న తెగువ ఆర్జీవి సొంతం. చిత్ర పరిశ్రమకు టెక్నాలజీలో ఓనమాలు నేర్పిన గురువు ఈ వర్మ. మరి అలాంటి వర్మ ఓ యువతి కాళ్ల దగ్గర కూర్చుని స్థాయికి దిగజారాడా? లేక దిగజారుడు అని మనం అనుకుంటున్నామా? హిట్ సినిమాలు తీసే వర్మ మరణించాడా? ఇన్ని ప్రశ్నల మధ్య ఓ అభిమాని ఓపెన్ లెటర్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆ ఓపెన్ లెటర్లో అభిమాని ఈ విధంగా రాసుకొచ్చాడు. డియర్ వర్మ, నీ ఫస్ట్ సినిమా చూసినప్పుడే అనుకున్నా వీడు అందరిలాంటి డైరెక్టర్ కాదు అని. ఆ తర్వాత అద్భుతమైన సినిమాలు తీసి నేను నమ్మిన నిజాన్ని నిజం చేశావు. ఓ మూస పద్ధతిలో వెళ్తున్న చిత్ర పరిశ్రమకు దిక్సూచిగా మారావు. ఈ క్రమంలోనే నేను నీ అభిమానిగా కాదు వీరాభిమానిగా మారిపోయాను. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. నీ అభిమాని అని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. కాని అలా చెప్పుకోవడానికి ఉండాల్సింది సిగ్గు కాదు, గుండె ధైర్యం. ఆ గుండె ధైర్యం నీ దగ్గరనుంచి వచ్చిందే వర్మ. నువ్వు ఏ గుండె ధైర్యంతో బాలీవుడ్లో అడుగుపెట్టి సత్య, కంపెనీ, సర్కార్, రంగీలా లాంటి ఆణిముత్యాలను అందించావో ఆ గుండె ధైర్యమే. ఇక కెమెరాలను సృష్టించిన వాడికంటే ఎక్కువగా వాటిని వాడుతున్నావు చూడు, అక్కడే మేమంతా పడిపోయాం. ఒక్కరోజులో సినిమా తీయడం, సెల్ఫోన్లో సినిమా తీయడం లాంటి ఐడియాలు నీకు ఎలా వస్తాయసలు? బహుశా నువ్వు అందరి డైరెక్టర్లలా వాటర్ తాగి ఆలోచించావు, ఓడ్కా తాగి ఆలోచిస్తావు కాబట్టి కాబోలు. అయితే గత కొన్ని రోజులుగా అందరూ నిన్ను అప్పటి వర్మ చనిపోయాడు అంటున్నారు. కాని వాళ్ళందరికీ తెలీదు నువ్వు ఎప్పుడో చనిపోయావని. అవును, నువ్వెప్పుడో మరణించావు. ఆ విషయం నీకు తెలుసు, ఓ అభిమానిగా నాకు తెలుసు. పాపం బ్రతుకుతున్నాం అనే భ్రమలో జస్ట్ బతుకీడుస్తున్న ఈ జనాలకేం తెలుసు? ఎంతటి అవతార పురుషుడికైనా, ఎంత సాధారణ జీవికైనా పుట్టుకకి ఓ కారణం ఉంటుంది. రాముడు, కృష్ణుడు కూడా అందుకు అతీతం కాలేదు. అంతటి మహాభారత యుద్ధాన్ని నడిపించిన కృష్ణుడు కూడా యుద్ధం ముగిశాక ఒక బోయ చేతిలో అతి సామాన్యుడిలా చనిపోయాడు. ఇలా అందరూ తమ పుట్టుకకి కారణమైన కార్యాలు చేసి చనిపోతున్నారు. కాని నువ్వు మాత్రం చేయాల్సిన గొప్ప సినిమాలు, సాధించాల్సిన కీర్తి 30 ఏళ్ల క్రితమే సాధించేశావు. కాని దేవుడు మాత్రం నిన్ను ఇక్కడే వదిలేశాడు. సరిగ్గా అలాంటి సమయంలోనే కారణజన్ముడైన డైరెక్టర్గా చనిపోయి సాధారణ మనిషిగా మళ్లీ పుట్టావు. అప్పటి నుండి నీకు నచ్చినట్టే బతుకుతున్నావు. ఇది నువ్వు. నీలా ఉండడానికి నీకు నువ్వు ఆనందంగా రాసుకున్న మరణశాసనం. ఇదంతా తెలియక పిచ్చిజనమంతా నిన్ను పట్టుకుని మళ్లీ శివాలాంటి సినిమా ఎప్పుడు తీస్తావ్ అని నిన్ను అడుగుతుంటే నీతో పాటు నేను కూడా నవ్వుకున్న సందర్భాలు ఎన్నో. నా గురువు ఆర్జీవీని విమర్శించే వాళ్లకి కూడా ఇక్కడ కొన్ని మాటలు చెప్పాలి అనుకుంటున్నా. వర్మ అప్సరారాణితో, అశూరెడ్డితో చేస్తున్న వీడియోలు చూసి వర్మకు ఆడవాళ్ల మీద గౌరవం లేదు అని అంటున్నారు కదా. మీరందరూ ఇక్కడ ఓ విషయాన్ని మర్చిపోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన మీ టూ ఉద్యమం గురించి మీ అందరికీ తెలిసిందే. మహామహులైన డైరెక్టర్లు, నిర్మాతలపై బోలెడు లైంగిక ఆరోపణలొచ్చాయి. అంత ఉవ్వెత్తున ఎగిసిన మీటూ అగ్ని జ్వాలల్లోంచి ఒక్క మహిళా నటి కూడా ఆరోపణ చేయకుండా మేలిమి బంగారంలా మెరిసింది నా గురువు ఆర్జీవి అని చెప్పడానికి గర్వపడతాను. ఇప్పుడు చెప్పండి, మహిళలపై గౌరవం లేనిది వర్మకా? అలా ఆలోచించే మీకా? ఇక వర్మ టాలెంట్ గురించి మాట్లాడతారా?
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు తీసి స్టార్ డైరెక్టర్గా వెలుగొందుతున్నారు రాజమౌళి. కానీ 80-90వ దశకాల్లోనే ఆర్జీవీ పాన్ ఇండియా మూవీలు తీసి ఇండస్ట్రీలో ఎవరెస్ట్ శిఖరాన్ని ముద్దాడిన సంగతి మీకు తెలీదు కాబోలు. కానీ ఓ అభిమానిగా ఆ విషయాలను సమాజానికి గుర్తు చేయాల్సిన గురుతర బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆర్జీవీ నా దృష్టిలో 10 మంది రాజమౌళిలతో సమానం. ఈ మాట వినేవాళ్లకు కోపం రావచ్చు, కానీ నా అభిమానం నా ఇష్టం. ఇక వర్మ చనిపోయాడా, బతికే ఉన్నాడా అన్నది మీ ఇష్టం. చివరగా ఇక అశూరెడ్డి కాళ్ల దగ్గరికే వద్దాం. నిజానికి నచ్చినా కావలసిన దానికోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడు. ఇది నమ్మలేని నిజం. మీరిక్కడ నచ్చినా కావలసిన అంటే ఏదో బూతు అనుకోకండి. దానికి అర్థం ఆ సమయంలో మనకు నచ్చినట్లు మనం ఉండడమే. ఇప్పుడు ఆర్జీవీ చేస్తుంది అదే. మీకందరికీ అదో బూతులా కనబడుతుంది కాబోలు, కానీ వర్మ దృష్టిలో అది కరెక్ట్. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఇలా ఆర్జీవీలా చనిపోయి బతకగలరు? అది ఒక్క ఆర్జీవీకి మాత్రమే సాధ్యం. ఇక చివరిగా చచ్చి బతుకుతున్న వర్మ, నీకు ఇవే నా శుభాకాంక్షలు. ఆర్ఐపీ ఆర్జీవీ.